ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించినవే. కాబట్టి మిత్రులారా, వారి స్ఫూర్తితోని ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఉన్నత స్థానంలో నిలబెడుతుందని ఈనాడు మా ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుంది. దానికోసమే ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి, ప్రపంచ ఖనిజ సంపద మీద పరిశోధనలు జరగాలి. ఈ ప్రాంతంలో ఉన్న అపారమైన ఖనిజ సంపద సింగరేణి కావచ్చు, ఇతర ఖనిజ సంపదను గుర్తించాలి, సింగరేణి లాంటి సంస్థల్ని పెంపొందించాలి అంటే ఎర్త్ యూనివర్సిటీ కొత్తగూడెంలో పెట్టాలి అని ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ అందుకే మీకు మెడికల్ కాలేజీ ఇచ్చిన మీ ప్రాంతంలో ఎడ్యుకేషన్కి సిగ్గుందా జీడిగింజ అంటే చీ నల్లగున్న నాకేం సిగ్గున్నదంట. అట్లుంటది మన ప్రభుత్వం విద్య గురించి మాట్లాడితే. 2 సంవత్సరాలు అయింది మన ప్రభుత్వం ఏర్పడి, ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి దిక్కులేదు రాష్ట్రానికి. మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ 3 లక్షల కోట్లు, కానీ మనం విద్య కేటాయించింది పట్టుమని 10% కూడా లేదు. పేద విద్యార్థులు కష్టపడి చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పట్టించుకునే నాదు లేదు మన గవర్నమెంట్లో. 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండిపోయింది. ఆ ప్రాబ్లమ్ని, ఆ ఇష్యూని సాల్వ్ చేసే సోయి మనకు లేదు. మనం విద్య గురించి మాట్లాడుతాం.